మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత సంవత్సరంన్నర క్రితము ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేసి దగా చేసి అమలు కాని హామీలను అమలు చేస్తామని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొట్టమొదటిగా మొదటి 5-6 రోజులలో దగాబడి మోసానికి గురై పడ్డటువంటి వర్గం ఏదైతే ఉన్నదంటే అది ఆటో వర్గం. అందుకే నిన్న మా కేసీఆర్ గారు విస్తృతస్థాయి సమావేశంలో సంవత్సరంన్నర కాలం పాటు దాగాబడ్డటువంటి వర్గాలందరినీ కూడా కలవాలన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారి మొదటి వరుసలో దాగాబడ్డటువంటి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి మా ఆటో డ్రైవర్లకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీ చైతన్య పొదుపు పరస్పర సహకార సంఘం ఆటో డ్రైవర్స్ వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అధ్యక్షులు రాజేందర్ గారు రామచందర్ గారి కార్యదర్శి మిగతా కార్యవర్గ సభ్యులతోని ఆటో డ్రైవర్లు అందరూ కూడా సంఘటితంగా ఉండి వారికి అండగా ఉండాలి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రపంచీకరణ కారణంగా గ్లోబలైజేషన్ కారణంగా ప్రైవేటైజేషన్ కారణంగా సహకార రంగం కూడా కార్మిక సంఘాలన్నీ కూడా నిర్వీర్యమవుతున్నటువంటి సందర్భంలో కార్మిక సంఘాల స్థానంలోనే సహకార సంఘాలను కూడా పెంపొందించాలి. ఒకరి కోసం అందరి కోసం ఒకరు అనే సహకార స్ఫూర్తిని కూడా అందరిలో పెంపొందించాలని చెప్పి ఇక్కడ కొన్ని అసంఘటిత కార్మిక సంఘాలతో కూడా సహకార సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మనమందరం కూడా సంఘటితంగా ఉండి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఎదిరిస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజులలో కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి అందరిలో ఒక ఆనందం చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ బీఆర్ఎస్ పార్టీ ఆటో డ్రైవర్లకు జరుగుతున్న అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ఎండగడతాం. ఆటో డ్రైవర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం, అధైర్యపడకండి, ఆత్మహత్యలు చేసుకోకండి, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మరియు కార్యవర్గ సభ్యులతో పాటు సమావేశానికి విచ్చేసి కూడా పేరు పేరున సమావేశ శుభాభివందనలు తెలియజేస్తూ చేసుకున్న సంఘం యొక్క పరిధి కాబట్టి పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉండాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరొక విషయం, గత సంవత్సరంన్నర క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూర్వక వర్గాన్ని కూడా అమలు చేయకుండా